సిటీ న్యూస్కు స్వాగతం. కాలేఖాన్పేటలోని ఎస్టీ కాలనీ వాసులకు లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అకాల వర్షంతో జీవనోపాధి కోల్పోయిన కాలేఖాన్పేట ఎస్టీ కాలనీ వాసులకు లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పెన్నేరు లత, చంద్ర నరసింహారావు కుటుంబ సభ్యులు నిరుపేద కుటుంబాలకు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఫ్రెండ్ సర్కిల్ కన్వీనర్ లంకిశెట్టి బాలాజీ ఈ సందర్భంగా అన్నారు. నగరంలోని ఎస్టీ కాలనీ అభివృద్ధి పరచాలని జిల్లా కలెక్టర్ దీనిపై ప్రత్యేక దృష్టిని సారించి ఎస్టీలకు నివాస గృహాలు, విద్య, ఇతర కనీస అవసరాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని బాలాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో పెన్నేరు సింధు, మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజ, లంకిశెట్టి నాగసాయి శ్రావణి, న్యాయవాది జొన్నలగడ్డ వెంకట నాగరాజు, మాదిరెడ్డి బాబా తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో కురిసిన అకాల వర్షం వల్ల కాలేఖాన్పేట మంచినీళ్ళ వార్పు వద్ద చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా వాళ్ళ పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఏదైనా లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ తరఫున మా సోదరి పెన్నేరు లతా చంద్ర నరసింహారావు గారి యొక్క బర్త్డే పురస్కరించుకుని ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 200 మంది కుటుంబాలందరికీ కూడా ఈరోజు వాళ్ళకి బిర్యానీ, పెరుగు చట్నీ, కొమ్మతో ఫుడ్ని అందించడం జరిగింది. ఈ నిరుపేద కుటుంబాలు పనులు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో పుట్టినరోజు అక్కడ ఆడంబరా కాకుండా పేదవాళ్ళు ఆకలి తీర్చాలనే కాన్సెప్ట్తో మరి లతా గారు ముందుకు వచ్చినందుకు వారికి లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మన పరిసర ప్రాంతంలో పేదవాళ్ళని గుర్తించండి. రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడ ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళ ఆకలి తీర్చడానికి ఇటువంటి మంచి కార్యక్రమాలు పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ చేసినట్టయితే ఆ పేదవాళ్ళ కడుపు నింపిన వాళ్ళు అవుతాం, అక్కడ ఆనందం చూసిన వాళ్ళు అవుతాం. వాళ్ళ దీనిలో మన కుటుంబాలు శ్రీరామ రక్ష ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తాం. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో గొడవలు, అవాంఛనీయ సంఘటనలు జరిగిన దృష్ట్యా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా గొడవలు గాని, దాడులు గాని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో తహసీల్దారులు, పోలీస్ శాఖ అధికారులు, వీఆర్ఓలు, వీఆర్ఏలతో సమన్వయం చేసుకుని ప్రతిరోజు శాంతి భద్రతలపై నివేదిక పంపాలన్నారు. ఎక్కడైనా హింసాత్మక సంఘటనలు జరిగితే తక్షణమే స్పందించి నియంత్రించేందుకు గట్టి చర్యలు చేపట్టాలన్నారు. వీఆర్ఓలు, వీఆర్ఏలు గ్రామాల్లో ప్రజలతో మమేకమై ఎటువంటి అలజడులు వచ్చే అవకాశం ఉన్నా ఆరా తీయాలని సూచించారు. చెక్పోస్టుల వద్ద గట్టి నిఘా ఉంచాలన్నారు. టీబీ నివారణ కార్యక్రమానికి కృష్ణా జిల్లా పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైందని డిఎంహెచ్ఓ గీతాబాయి తెలిపారు. టీబీ నివారణ కార్యక్రమం అమలుకు కృష్ణా జిల్లా పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైందని డిఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయి తెలిపారు. 2025 నాటికి టీబీ రహిత భారత్ అనే నినాదంతో చేపట్టిన ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 12 జిల్లాల్లో టీబీ నివారణ ప్రత్యేక టీకా వేసే ప్రక్రియ ఈ నెల 16 నుంచి 3 నెలల పాటు కొనసాగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ గీతాబాయి తెలిపారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైనట్లు ఆమె వివరించారు. జిల్లాలో నిర్వహించిన సర్వేలో 5 లక్షల మందిని గుర్తించామని, ప్రతి సచివాలయంలో 3 నెలల పాటు ప్రతి గురువారం టీబీ నివారణ టీకా వేయబడుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. మన కృష్ణా జిల్లాలో కొత్తగా ఒక ఆరోగ్య కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశంలో టీబీ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో మరి మన భారత ప్రభుత్వము, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మన కృష్ణా జిల్లాని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద స్టడీ చేసి మన జిల్లాలో కూడా మనకి 60 ఏళ్ళు దాటిన వృద్ధులకి, అట్లానే డయాబెటీస్ వీటితో సఫర్ అవుతున్న వాళ్ళకి, ఆల్రెడీ టీబీ వచ్చి తగ్గి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళకి, వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళకి, ఇలా 5 క్రైటీరియాకి సంబంధించిన వ్యక్తుల్ని మనం సర్వే ద్వారా గుర్తించి నినాదం ఏంటంటే 2025 నాటికి టీబీ ముక్త భారత్ చేయాలని. సో దాంట్లో భాగంగా మనము ఈ సర్వేలో కూడా సుమారుగా 5 లక్షల మందిని మనము గమనించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దగ్గర కన్సెంట్ తీసుకొని మనము ఈ టీబీ టీకాను వేస్తున్నాం. టీకా అంటే మీకు అందరికీ తెలుసు, ఇది చిన్నపిల్లలకి పుట్టంగానే వేసే టీకా, పెట్టిన 24 గంటలు వేసే టీకా ఇవాళ పెద్దలకు కూడా, ఎందుకంటే దాని యొక్క ప్రొటెక్షను 18 ఏళ్ల దాకా ఉంటుంది. 18 ఏళ్ల తర్వాత ఎక్కడైనా మనకి టీబీ బారిన పడే అవకాశాలు ఉంటాయి, దానివలన వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఇక ముందు కూడా అలాంటి సమస్య రాకుండా మనకి 18 ఏళ్ళు అంటే వయసు క్రైటీరియా తీసుకొని ఇంకా ప్రొటెక్షన్ ఇవ్వడానికి ముందు ఫేజ్లో మనము ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గుర్తించి వేసినట్లయితే డెఫినెట్గా టీబీ యొక్క వ్యాప్తిని మనం అరికట్టిన వాళ్ళం అవుతాం. అట్లానే మన కృష్ణా జిల్లాని పైలట్గా తీసుకొని, అంటే మన రాష్ట్రంలో 12 జిల్లాలు తీసుకున్నారు, దాంట్లో మన కృష్ణా జిల్లా ఒకటి. మనం మన ఫస్ట్ ఫేజ్ 16వ తారీఖు చేశాము. అంటే దీని షెడ్యూల్ ఏంటంటే ప్రతి గురువారము, అంటే ఇక్కడ నుంచి 3 నెలలు, అంటే మనకి సుమారుగా 3 నెలల వరకు ఈ కార్యక్రమాన్ని మనం పైలట్ కింద మన జిల్లాలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ కన్యకా పరమేశ్వరి అలంకారంలో అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో పూజ జరిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 3 రోజుల పాటు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు. 19వ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకరణ, 20వ తేదీన శ్రీ సరస్వతి అలంకారం ఉంటుందని వారు వివరించారు. తీర ప్రాంత గ్రామాలు మంచినీటి ఎద్దడితో సతమతమవుతుంటే చేపల చెరువులకు మంచినీటిని అందించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఆగ్రహం వ్యక్తం చేశారు. తీర ప్రాంత గ్రామాలు మంచినీటి ఎద్దడితో సతమతమవుతుంటే చేపల చెరువులకు మంచినీటిని అందించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా సర్వసభ్య సమావేశంలో చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జెడ్పీ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో కృతివెన్ను జెడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి మాట్లాడుతూ, ప్రజలు దాహార్తితో అలమటిస్తుంటే మంచినీరు చేపల చెరువుకు ఇవ్వడం ఏమిటని ఆర్డబ్ల్యూఎస్ ఏఈని ప్రశ్నించారు. వేసవి కాలం కావటం, అసలే మంచినీటి కొరత ఏర్పడడంతో త్రాగునీరు లేక విలవిల్లాడుతున్న కృతివెన్ను ప్రజలు అదే గ్రామానికి చెందిన చేపల చెరువుకు దొంగతనంగా మంచినీటిని నింపుకుంటున్నారని, ఎన్నిసార్లు ఏఈకి చెప్పినా దానిపై స్పందించడం లేదని రత్నకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్పర్సన్ హారిక మాట్లాడుతూ, వేసవిలో మంచినీటి ఎద్దడి నివారించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చేపల చెరువులకు మంచినీటిని అందించిన అధికారులపై చర్యలకు సిఫార్సు చేస్తున్నామన్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి అజెండా లేకుండా జిల్లాలో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ట్యాంక్స్ అన్ని నింపారు, ఇబ్బంది లేకుండా, అక్కడికి సంతోషం. కానీ ఇలా ఫిష్ ట్యాంక్ మీకు వదలొద్దని మేము బాగా గట్టిగా చెప్పాం మీకు. అసలు ఫిష్ ట్యాంక్స్ అనేది వాటర్ వెళ్ళొద్దు, మనకి తాగడానికి మెయిన్ ఇంపార్టెంట్, ఎవరికి నీళ్ళు లేకుండా ఉండకూడదు. దానికోసం మేము ఎంత కష్టపడ్డామో, ఎంత ఎఫర్ట్ పెట్టామో మీకే తెలుసు. మీరు చూసుంటూ కూడా ఎందుకని వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదు? చాలా ఘోరం మేడం. సిపిడబ్ల్యూ స్కీమ్ కి ఆఫ్టర్ ఎలక్షన్స్ అందరూ బిజీ షెడ్యూల్లో ఉన్నారు. అందుకని కోడ్ కూడా ఉన్నందువల్ల ఎమర్జెన్సీగా మీటింగ్ కాల్ చేయాల్సిన అవసరం పడింది. ఈరోజు రివ్యూ చాలా కూలంకషంగా, డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ రివ్యూలో చేసుకుందాము. ప్రస్తుతానికి ఒక్కొక్క ఆఫీసర్స్ రివ్యూ కాకుండా మీరు డైరెక్ట్గా క్వశ్చన్స్ అవి అడిగితే మనం ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్స్ కొంచెం త్వరగా రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలక్షన్ కి సంబంధించి ఒక 2 days బ్యాక్ రిలీజ్ చేశారు కదా. మనం ఖచ్చితంగా మంచి మెజారిటీతో, థంబింగ్ మెజారిటీతో గెలుస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా, ఏదైతే మనం కష్టపడి ఎలక్షన్స్ కోసం మన జెడ్పీటీసీ సభ్యులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, చెరువు ఒకవేళ అది కనుక తీయాలి అంటే ఒక 2 మనుషులు 3 మనుషులు ఉండి తీయాలి ఆ డమ్మీ అనేది. అట్లాంటిది నైట్ వీళ్ళు అక్కడ పెట్టిన మనిషి వాళ్ళు సహకరించకపోతే రైతుకి తీసేస్తారు మేడం. వీళ్ళే డిపార్ట్మెంట్ తరఫునే మిస్టేక్ ఉండింది, తీసేసి బోర్లో వాటర్ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ మనం పీల్చేస్తున్నాం, వాటర్ చెరువులో లేదు, మొత్తం అంతా బయటకు వదిలేసారు. చేపల చెరువుకి వెళ్ళిపోయింది వాటర్. కాదు, మీకు ఐడియా ఉంది కదా సార్, మీకు ఐడియా ఉంది. వాటర్ లేక మేము ఈఎన్సీతో మాట్లాడి సీఎం గారి దగ్గరికి వెళ్ళి కూడా ఎస్ఐ గారికి ఎట్లా ఇచ్చేస్తారు? అయినా వాట్సాప్ చేస్తాడా? కంప్లైంట్ రిటర్న్ గా ఇవ్వడం వెళ్ళి తర్వాత రోజు ఇచ్చాడు. అప్పటికప్పుడు వెళ్ళాడా? ఆయన రియాక్ట్ అయ్యారు. అసలు జడ్పీ నుంచి మేము ఇచ్చే డబ్బులు ఏం చేస్తున్నా సార్? ఆ విషయం మా దృష్టికి వచ్చిందమ్మా. ఆ అఫీషియల్ పరంగా మేము చర్యలు తీసుకుంటామా. ఆయన కంప్లైంట్ చేయకూడదు, ఆయన కంట్రోల్ చేసుకొని నీళ్లు డైవర్ట్ చేయకుండా ఉన్నాడు. కానీ మేము ఆల్పైన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే మాకు ఏ కూడా వాట్సాప్ చేస్తాను మేడం ఎస్ఐ గారికి.
కంప్లైంట్ రిటర్న్ గా వెళ్ళలేదు. తర్వాత రోజు డిఈ గారు రియాక్ట్ అయితే కానీ వెళ్ళలేదు. పేపర్లో వచ్చి చాలా ఇబ్బందిగా వస్తాయి. అంటే అంత నిర్లక్ష్యం ఏంటి మేడం? ఇప్పుడు చిన్నగొప్పలు లేట్ పవర్ ఉంది, వారం రోజులు అవుతుంది వాటర్ ఇచ్చి, వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు. ఆ చివరి వరకు వాటర్ అందించలేకపోతున్నాం సిబిడబ్ల్యూ స్కీమ్ నుండి. మేము చెప్పింది అదే కదా మీకు, మీరు ఇప్పుడు కొత్తగా ఏఈలు ఒకరు వచ్చారని జాయిన్ కాలేదమ్మా. కొత్తగా మార్చేయండి. మాకు ఎందుకు వచ్చింది ఫస్ట్ నుంచి మేము అదే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.